శ్రీశైలం దేవస్థానంలో పనిచేస్తున్న హౌస్ కీపింగ్ శానిటేషన్ సిబ్బంది తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. గత 2 నెలలుగా వేతనాలు అందక సుమారుగా 250 మంది కార్మికులు పడుతున్న వేతన వర్ణనాతీతమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వేతనాల చెల్లింపులో ఏజెన్సీ నిర్వాహకులు అలసత్వం వహిస్తున్నారని, నెల జీతం రాక కుటుంబ పోషణ భారమైందని కార్మికులు పేర్కొన్నారు. ఈ సమస్యపై అధికారులు స్పందించాలని కోరుతూ దేవస్థాన కార్యనిర్వహణ భవనం వద్ద వారు నిరసన వ్యక్తం చేశారు. గత 5 నెలలుగా శానిటేషన్ సిబ్బందికి కూడా వేతనాల్లో జాప్యం జరుగుతుందని, తక్షణమే బకాయిలు చెల్లించాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. మంది చేసే పని నలుగురితో ముగ్గురితో చేపిస్తున్నాడు. అలా వచ్చి అదేంది ఇదేంది అని అంటున్నాడు. ఏంది అది నేను చేసేది అంతే. ఒక్కొక్కరు ఒక్కో సైట్లలో ఉంటారు. ఏజెన్సీ మీద పనిచేస్తున్నాం సార్. మేము గత 2 నెలల నుంచి మాకు వేతనాలు చెల్లించడం లేదు. తర్వాత మాకు యువ గారిని అడగమంటున్నారు జీతాలు. అందుకని యువ గారి దగ్గర 10 మంది చేసే వర్క్ డ్యూటీ నలుగురితో చేయాలంటే ఏ రకంగా చేస్తాం సార్? చూడండి 10 మంది సైడ్లా ఎక్కడ మీరు చెప్పేది? మీరు ఎక్కడ ఏ సైడ్ అయినా సార్ ఇదే పరిస్థితి. అది మాత్రం 3 నెలలు అయింది. 3 నెలలు అయింది జీతాలు లేక. ఏం మీరు మాకు జీతాలు రాక ఇంతవరకు రాస్తే వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకుంటున్నారు. మా కమిటీ వేసినాము, అది బిల్లులు రాలే, ఈ బిల్లులు రాలే, అవి చేయలే ఇవి చేయలే అని మాట్లాడుతున్నారు. అది రకంగా మా జీతాలు మాకు ఇచ్చి 2 రోజులు మాకు ఇస్తే మాకు లేని వాళ్ళము, ఇంట్లో భర్త మొగదిక్కు లేని వాళ్ళము, అప్పులు తెచ్చుకొని తింటున్నాం, వడ్డీలు కట్టలేక మేము సస్తున్నాం సార్. అసలు ఏ రకంగా మాకు తెచ్చి పెట్టేవాళ్ళు మేము బతకాలా? వీళ్ళు 1 నెల 2 నెలలు ఆపుతూ మాకు జీతాలు సరి కదా, మా జీతాలు మాకు ఇవ్వమని 2 రోజులు చేయండి. నేను చేసేది గంగా సదనం. మొత్తం ఎంతమంది ఉన్నారమ్మా? మొత్తం 180 మంది. ఇవ్వగానే అడిగితే వాళ్ళే 180 మందికి రావట్లేదా జీతాలు? కార్తికే మన పద్మావతి ఏజెన్సీలో మొత్తం కలిసి శానిటేషన్ అకామిడేషన్ మొత్తం కలిపి జీతాలు పడడం లేదు. మాకు జీతాలు రాక ఇంతవరకు రాస్తే వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకుంటున్నారు. మా కమిటీ